అలానే విశ్వేశ్వరరావు యథార్థవాది లోక విరోధి అనేటువంటిది సామెత. బహుశా రేవంత్ రెడ్డి గారు యథార్థాలు చెప్తూ ఉంటారు, అందుకే చాలామందికి ఆయన వ్యతిరేకత అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. బేసికల్గా ఆయన పొలిటీషియన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ నాకు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారి నేపథ్యం జర్నలిస్ట్గా ఆయన జీవితం, ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆయన విద్యార్థి దశలో ఏబీపీలో పనిచేసి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జర్నలిస్ట్గా ఆయన తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఫోటో, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సహచర జర్నలిస్టులతోటి ఈ ఫోటో. యాక్చువల్గా చాలామంది ఆయన మొత్తం పొలిటీషియనే అనుకుంటారు, కానీ ఆయన 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత జెడ్పీటీసీగా పోటీ చేసి స్పాన్ ఆఫ్ 20 yearsలో ఆయన సీఎం కాగలిగారు. సరే, 130 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన సీఎం కావడానికి ఆయన వాక్చాతుర్యం, సబ్జెక్ట్ మీద ఆయనకు ఉండేటువంటి పట్టు, ఆయన చదివిన దాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కలిసి వచ్చాయి ఆయనకి. దాంతో సీఎం అయ్యారు. అయితే బేసికల్గా జర్నలిస్ట్ కాబట్టి జర్నలిజం గురించి ఆయనకి తెలుసు, జర్నలిస్టుల జీవితాల గురించి కూడా తెలుసు. అందుకే ఆయన ఆ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, 95% జర్నలిస్టులు ఇవాళ కూడా బాధపడుతున్నారు, ఒక 5% జర్నలిస్టులు వాళ్ళు స్థిరపడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు తాజాగా ఆయన మీడియా గురించి, సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడారు. బహుశా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ జర్నలిస్టుల గురించి కాదు, కొంతమంది మిస్బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ఆయన నొచ్చుకొని మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఎలా తయారయ్యారు కొంతమంది అని అంటే, జర్నలిస్టుల ముసుగులో. మా బంధువు ఒక అతను నిజాంపేటలో ఒక హౌస్ కడుతున్నారు. హౌస్ కడుతుంటే బోర్ వేసిన దగ్గర నుంచి మాకేంటి అని చెప్పి బాగా అతన్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక నాకు ఫోన్ చేశాడు అతను, మా మేనత్త కుమారుడే. ఫోన్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడాను, ఒకళ్ళిద్దరితో మాట్లాడా. వాళ్ళ పేర్లు నాకు తెలుసు, బట్ వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను మెన్షన్ చేయదలుచుకోవట్లా. వాళ్ళు ఏమన్నారో తెలుసా రిప్లై, మీరు స్టూడియోలో ఉంటారండి, మేము ఇక్కడ లోకల్ జర్నలిస్ట్, మాకు ఇచ్చేది మాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారా అని అంటే, ఏం చేస్తామో చూడండి అని చెప్పేసి మోటార్ బైక్స్ వేసుకొని అక్కడ భయపించేటువంటి పరిస్థితి వాళ్ళని, ఇంటి నిర్మాణం చేసేటువంటి వాళ్ళని. మరి అలాంటి వాళ్ళని ఏమన్నాను మనం? పైగా ఆ తర్వాత మళ్ళీ ఇతను భయపడి నాకు మళ్ళీ ఫోన్ చేస్తే నేను ప్రెస్ క్లబ్లో నా మిత్రుడు ఉంటే, నా మిత్రుడికి ఫోన్ చేసి ఇలా ఉందంటే ఎవరో కనుక్కో అని చెప్తే, ఒక పెద్ద మనిషి సోషల్ మీడియాలో ఆర్టికల్స్ రాసే ఆయన నాకు పరిచయం, వాళ్ళ పత్రికలో పనిచేస్తుంటారు వాళ్ళు కొంతమంది. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు తెలుసా, అన్న వాళ్ళు పిలిచి ఏదో మాట్లాడి ఏదో సెటిల్ చేసుకున్నా అని చెప్పి సలహా ఇచ్చారు. అంటే ఏ విధమైనటువంటి వాతావరణం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళ గురించి బహుశా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించి ఉంటారు. ఇక జర్నలిజం, నేను 28 సంవత్సరాలు అయింది జర్నలిజంలోకి వచ్చి. జర్నలిజంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రింట్ మీడియా నుంచి నేను స్టార్ట్ అయ్యాను. ఆ ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చినప్పుడు నేను లోగో పట్టుకుంటే కొంత తక్కువగా కూడా చూసేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత టీవీ మీడియాకి క్రేజ్ రావటం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఎప్పుడైతే శాటిలైటు, టీవీలు ఇవన్నీ వచ్చాయో అప్పటి నుంచి జర్నలిజం కాలేజీ ఎగ్జాము, ఇంటర్వ్యూసు అవన్నీ ఏమి లేకుండా డైరెక్ట్గా తెలిసిన వాళ్ళతోటో లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఏదో స్కిల్ తోటో జాయిన్ అయిపోతున్నారు, రన్ చేస్తున్నారు కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది. సో మినిమం గ్రాడ్యుయేషను లేదంటే ఏదో ఒకటి మనకు క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఏమీ జర్నలిజంలో లేదు.
జర్నలిజం కాలేజీలో ఏం చెప్తుంటారంటే, జర్నలిజం కాలేజీ మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, స్పందించేటువంటి గుణం ఉంటే చాలు అని చెప్తుంటారు. ఆ స్పందించేటువంటి గుణం ఉంటే చాలు, ఆ స్పందించిన దాన్ని స్పష్టంగా పేపర్లో రాయగలిగిన సామర్థ్యం ఉంటే చాలు అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఏమైంది, ఆ ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రింట్ మీడియా నుంచి వచ్చారు జర్నలిస్టులు. కొంతమంది ఎలాగూ వ్యవస్థలు అన్న తర్వాత రకరకాలు ఉంటారు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా జర్నలిస్టులు వచ్చారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది జర్నలిస్టులు వచ్చిన తర్వాత దానికి కొంత సీరియస్నెస్ తగ్గింది. అది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. కొంతమంది అక్కడక్కడ కొంతమంది రౌడీ షీటర్స్ కూడా జాయిన్ అయిన సందర్భం ఉంది. ఆ తర్వాత మేనేజ్మెంట్స్ మారిపోయాయి. మేనేజ్మెంట్స్ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండు, లేదంటే చిట్ ఫండ్స్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్తిగా దాన్ని కేవలం డబ్బులు సంపాదించడానికే మీడియా పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా మీడియా పెట్టాలి అంటే దానికి ఒక దృక్పథం ఉండాలి. ఆ దృక్పథం నుంచి కమర్షియల్ యాంగిల్లోకి ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ స్టెప్ రాజకీయ పార్టీలే మీడియాని పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. రాజకీయ పార్టీలు మీడియా పెట్టుకొని ఆ రాజకీయ పార్టీలకు అనుగుణంగా రిపోర్ట్ చేస్తేనే ఉద్యోగం, లేదంటే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి జర్నలిస్టులు, నిజమైనటువంటి వాళ్ళు అనేటువంటి ఆందోళన ఉన్నప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియాకి వాస్తవంగా నిజమైనటువంటి జర్నలిస్టులు చాలామంది వచ్చారు. సోషల్ మీడియాకి నిజమైనటువంటి జర్నలిస్టులు, పోరాటటువంటి జర్నలిస్టులు, లేదా ఒక పార్టీని భుజాన్ని వేసుకొని మొయ్యలేనటువంటి జర్నలిస్టులు, సమాజం కోసం మాత్రమే పనిచేసిన జర్నలిస్టులు చాలామంది వచ్చారు. ఎట్ ద సేమ్ టైం నాసిరకం జర్నలిస్టులు కూడా వచ్చారు చాలామంది. ఇక్కడే మీరు స్క్రూటినీ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. లేదంటే జర్నలిజానికి ఉన్న విలువ తగ్గిపోతుంది, కాబట్టి మీరు స్క్రూటినీ చేయండి. ఫర్దర్గా అసలు జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్ట్ కాని వాళ్ళు ఎవరు అనేటువంటి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ప్రతి వాళ్ళు జర్నలిస్ట్ అనేటువంటి ఒక కార్డు తగిలించుకొని వచ్చి జర్నలిజానికే విలువ లేకుండా చేస్తున్నారు అనేటువంటి ఆవేదన బహుశా సీఎం హోదాలో కాకుండా ఒక బేసిక్గా జర్నలిస్ట్ ఆయన, ఆ ఆవేదనతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారేమో అనిపిస్తుంది. అయినప్పటికీ కొన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. బహుశా ఆయన జర్నలిస్ట్ కాబట్టి బేసిక్గా అందుకని అన్నారేమో కానీ, బట్ అవి అనకుండా ఉంటే బాగుండేది. ఇంతకీ ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం విన్నాం, బేసిక్ అంటే బ్రీఫ్గా విన్నాం ఆయన ఏమన్నారు అనేది. సో ఇది ఆయన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు వారి మొత్తం పెళ్లి పేపర్ ఇస్తే అమ్మాయి మొత్తం రాయాలి, ఎపిసోడ్ మొత్తం రాయాలి. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటారు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటారు. ఆ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరు అయినట్టు, వాళ్ళ తాత ముత్తాత నుంచి జర్నలిజంగా పుట్టి పెట్టినట్టు. సో అది అంటే దీనికి ఏం వారసత్వం ఉండదు. తాతలు ముత్తాతలు నుంచి జర్నలిస్టులు అయితే ఆ జర్నలిస్ట్ కుమారుడో లేదంటే ఆ జర్నలిస్ట్ కుమార్తె జర్నలిజం లేదంటే జర్నలిస్ట్గా అవ్వాలనేమి లేదు. ఈ రాజకీయాల్లో రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాగే జర్నలిజంలో కూడా ఉంటుంది. బహుశా అది రేవంత్ రెడ్డి గారికి తెలియక కాదు, సెటరికల్గా లేదంటే ఆయన ఓపెన్గా మాట్లాడాడు అనిపిస్తుంది. సో అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వీటి హవా ఉంది, నిజంగానే హవా ఉంది. ఇప్పుడు ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ అండి మీడియాకి. ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చాం, ఎలక్ట్రానిక్ నుంచి ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చేస్తున్నాం. ఇది ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్. ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో జరిగేటువంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు జర్నలిస్టు నిజంగానే కొంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే అవగాహన పెంచుకొని ప్రెస్ మీట్లకు వెళ్ళాలి. ఇవాళ ప్రెస్ మీట్లలో క్వశ్చన్ అడిగేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఒక పత్రిక లేదంటే ఒక ఛానల్లో ఏదో ఒకటి ఉంటుంది. పైగా వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి కొన్ని మేనేజ్మెంట్స్కి ఫోన్ చేసి ఆ జాబ్ని అసలు ఉంచుతారా తీసేస్తారా అనేటువంటి ఆందోళన కూడా జర్నలిస్టులో ఉంది చాలామందిలో. సో ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఏరియాలో ఎక్కువ గేమ్ ఆడాల్సి వస్తుంది. అంటే గేమ్ మీన్స్ ప్రజాసేవకి సమాజ సేవ దృష్టిలో పెట్టుకొని పని చేయాలంటే కత్తి మీద సాములాగా ఉంది ఇప్పుడు జర్నలిజం. ఆషామాషగా లేదు ఇంతకు ముందులాగా.
ఎప్పుడైతే రాజకీయ పార్టీలు సొంత ఛానళ్ళు సొంత పేపర్లు పెట్టుకొని ఎప్పుడైతే మీడియా మేనేజ్మెంట్స్ మీద వాళ్ళ పెత్తనం ప్రారంభమైందో ఆ రోజు నుంచే జర్నలిస్టులకు కష్టకాలం మొదలైంది. అక్కడి నుంచే జర్నలిస్టులకు ఉండేటువంటి స్వేచ్ఛ కూడా తగ్గుతూ వస్తుంది. స్వీయ నియంత్రణ పాటించాలని చెప్తున్నారు. జర్నలిస్టులు స్వీయ నియంత్రణనే పాటిస్తారు నిజమైనటువంటి జర్నలిస్టులు. ఎవరు అబ్యూజ్గా మాట్లాడరు. ఈ అబ్యూజ్గా మాట్లాడేటువంటి వాళ్ళు కానీ లేదంటే అబ్యూజ్డ్గా వల్గర్ పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా పార్టీలకు రిలేటెడ్కి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళని మనం జర్నలిస్టులు అనలేము. పార్టీలు కొన్ని ఇవాళ పరిస్థితుల్లో సోషల్ మీడియాని పేజీలు ఓపెన్ చేసుకుంటున్నారు, ఛానల్స్ పెట్టించుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు పర్సనల్గా అపాయింట్ చేసుకుంటున్నారు కొంతమందిని. వాళ్ళ పని ఏంటి? అవతల పార్టీ మీద అటాక్ చేయటం. మరి వాళ్ళని కూడా మనం జర్నలిస్టులు అందామా అని అంటే ఇది ఇక్కడే పెద్ద అగ్ని పరీక్ష మీడియాకి. అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పినట్టున్నారు. అసలు ఎవరు జర్నలిస్టు ఎవరు కాదో మీరు తేల్చండి. జర్నలిస్ట్ అనేటువంటి పేరు చెప్పి సమాజంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇది ఎక్కువైపోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు దానికి ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాన్ని స్క్రూటినీ చేద్దామని చెప్పి కూడా ఒక మాట్లాడినట్టు మనం పత్రికల్లో చూసాం. అది జరగాలి. అది జరగకపోతే ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, నా స్వీయ అనుభవం ఒక టీం తోటి నిజాంపేటలో ఉండే జర్నలిస్ట్ టీం తోటి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ అని చెప్పేసి వచ్చి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి. అక్కడ అనేక మంది దగ్గర వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. అది తప్ప ఒప్ప? మరి వీళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అని అంటే దానికి కూడా నేను స్క్రూటినీ చేశాను. టౌన్ ప్లానింగ్లో ఉండే కొంతమంది అధికారులతోటి వీళ్ళు టైఅప్ అయిపోయింది. ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళతోటి చేస్తున్నటువంటి పరిస్థితి. అలా అని చెప్పేసి ప్రతి వ్యవస్థలో ఉన్నట్టు జర్నలిజంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు బహుశా ఆయన బేసికల్గా జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిజం గురించి హుందాతనాన్ని పెంచాలి, జర్నలిజానికి దాని విలువను పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి లేదంటే అలాంటి యాంబిషన్ తోటి అలా ఉండాలి. మీడియా హుందాతనంగా ఉండాలి, ప్రభుత్వ విధానాల్ని తప్పుంటే మీరు ఎత్తి చూపాలి, అంతే తప్ప ఎవరెవరో వచ్చేసి అవగాహన లేకుండా ఉండేటువంటి వాళ్ళు జర్నలిజాన్ని బలహీనపరుస్తున్నారు, దానికి ఉండేటువంటి వాల్యూని తగ్గిస్తున్నారు అనేటువంటి భావంతో ఆయన ఆవేదనతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, కానీ వాస్తవాలు ఆయన కొన్ని మాట్లాడారు. అందుకే యథార్థవాదే లోక విరోధే. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో హైడ్రా గురించి మాట్లాడినా, జర్నలిజం గురించి మాట్లాడినా, లేదంటే ఈ మధ్య తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. నిలువునా క్వశ్చన్ నా దగ్గర పైసలు లేదు అని చెప్పి ఉద్యోగులకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఏ సీఎం అంత ధైర్యంగా చెప్పలేరు. అందుకే రేవంత్ రెడ్డి గారు మీడియా గురించి మాట్లాడిన దాంట్లో ఒక పార్శ్వం దాని విలువను పెంచాలని, రెండో పార్శ్వం ఒకవేళ ఆయన కొన్ని ఫేస్ చేసి ఉంటారు, నేను ఫేస్ చేసినట్టు ఆయన కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. ఆ కోణం నుంచి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారేమో. బట్ ఆయన బేసిక్గా జర్నలిస్ట్ కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఆయన బేసిక్గా కెరీర్ స్టార్ట్ చేయటమే ఏబీపీ నుంచి, ఆ తర్వాత జాగృతి అనేటువంటి పత్రికలో ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. సో అది గుర్తు చేయాలి. అలాగే జర్నలిజం విలువలు పెంచాలి. మీడియాకి సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గించేలాగా వాటిని రూపుమాపేలాగా చేయకపోతే మాత్రం ఇది బలహీనపడుతుంది అనేటువంటి ఆవేదన ఆయన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆయన మాట్లాడినటువంటి ప్రసంగంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో మీకు జర్నలిజాన్ని విలువను పెంచాలనే కోణంలో కనిపిస్తుందా లేదా తగ్గించాలనే కోణంలో కనిపిస్తుందా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.